ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 5వ ముద్ర విప్పబడినప్పుడు అక్కడ పరలోక రాజ్యంలో ఒక బలిపీఠాన్ని యోహాను చూసిండు. ఆ బలిపీఠము కింద కొన్ని ఆత్మలను ఆయన చూస్తున్నాడు. ఆ ఆత్మలు అవి తెల్లని వస్త్రము ధరించిన వారు అని ఆయన చూస్తున్నాడు. ఆ ఆత్మలు ఎవరు అనంటే భూమి మీద వాళ్ళు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి హతము చేయబడిన వారు, వాళ్ళని హతసాక్షులు అని యోహాను అంటున్నాడు. అలాగా యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పి సాక్ష్యం ఇచ్చిన వారు చంపబడినట్లయితే వాళ్ళు ఆ పరలోక రాజ్యంలో ఆ బలిపీఠం కింద వాళ్ళ ఆత్మలు అక్కడ చేర్చబడ్డాయి. ఆ ఆత్మలను ఇక్కడ యోహాను చూస్తున్నాడు, చూసి రాస్తున్నాడు. ఆ ఆత్మలు దేవునితో మొరపెడుతున్నారంట. ఏమని అంటే, నాదా సత్యస్వరూపి, ఎందాక మా నిమిత్తము నువ్వు తీర్పు తీర్చక ప్రతిదండన చేయక భూనివాసులకు ఉంటావు అని వాళ్ళు అడుగుతున్నారు. అప్పుడు మతోన్మాదులే గాని లేదా క్రీస్తు విరోధి ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తులే గాని అటువంటి సేవకులకు, అటువంటి మారు మనసు పొందిన విశ్వాసులకు, సాక్షులకు వాళ్ళు అంటే గిఫ్ట్ గా వాళ్ళు ఇస్తుంది ఏంటంటే మరణం. ఈ దినములలో మనం అది ఎక్కువ చూస్తున్నాం. ఇలాంటి సందర్భాలను చూస్తున్నప్పుడు ఈ క్రైస్తవులను హింసించేది, క్రైస్తవులను చంపేది, ఈ సంఘటనలు చూస్తున్నప్పుడు అలా చూసి వాళ్ళు గవర్నమెంట్ ని, ప్రస్తుతం లీడింగ్ లో ఉన్న గవర్నమెంట్ ని వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు. చూడండి, భూమిపైన శరీరరీత్యా కనబడుతున్న వ్యక్తులు ఒక రకంగా అయినప్పటికీ ఆత్మ ప్రపంచంలో స్పిరిచువల్ గా అక్కడ పని జరిగిస్తున్న స్పిరిట్ అది వేరు. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తులు ఇది అర్థం చేసుకోవాలా. మనం పోరాడేది మనుషులతో కాదు, కనబడుతున్న ఈ మనుషులతో కాదు, లోక సంబంధమైన వీళ్ళతో కాదు. మనం పోరాడుతాం. విశ్వాసులకు, పరిశుద్ధులకు శత్రువైన వాడు ఎవడు అంటే సైతాను, అపవాది, దుష్టుడు. ఆకాశంలో పడద్రోయబడిన సమూహం ఒకటి ఉంది, వాటితో మనం పోరాటం చేస్తున్నామని పౌలు రాస్తున్నాడు. ఈ మాటను నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ మాటను నువ్వు మర్చిపోయినవు అని అంటే నీ మైండ్ డైవర్ట్ అవుతుంది. నీ మైండ్ త్రిప్పబడిందైతే నీవు ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ ఫోకస్ చేయకుండా అనవసరమైన వాటి విషయమై నువ్వు ఫోకస్ చేస్తావు. అనవసరమైన వాటి విషయం ఫోకస్ చేసినావు అనుకో, నువ్వు గవర్నమెంట్ ని నిందించాల్సి వస్తుంది, మనుషులను నిందించాల్సి వస్తుంది. అదే నువ్వు ఆత్మ పూర్ణుడివై ఉన్నవి అనుకో, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తివై ఉన్నావు అనుకో, అప్పుడు నీవు ఆ మనుషులలో పనిచేస్తున్న ఆత్మలను నువ్వు అర్థం చేసుకుంటావు. అప్పుడు నువ్వు సాధారణమైన ప్రకృతికి సంబంధించిన వ్యక్తిగా నువ్వు మాట్లాడవు, ఆత్మ సంబంధమైన వ్యక్తిగానే నువ్వు మాట్లాడతావు. కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే, అక్కడ పనిచేస్తున్న ఆత్మలు ఎలాంటివి? అది క్రీస్తు విరోధి ఆత్మ. క్రీస్తు విరోధి ఆత్మ ఎవరిలో పని చేస్తుందో వాడు మాత్రమే క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడతాడు, వాడు మాత్రమే క్రీస్తుకు వ్యతిరేకంగా ఆలోచిస్తాడు. వాడు నశించిపోయేవాడని వాక్యం యేసుప్రభు చెప్తున్నాడు. ఏమని? వాక్యంలో ఏముంది? సిలువ రక్షింపబడుతున్న వారికి బలము, అదే సిలువ నశించిపోతున్న వారికి వెరితనం. వాళ్ళు నశించిపోయేవాళ్ళు దేవుడే వాళ్ళకి సర్టిఫై చేసేసిన బట్టి నశించిపోయేటోడు. వాళ్ళ గురించి నువ్వు దేవుని దగ్గర మొర్ర పెట్టాల్సిన అవసరమే లేదు. ప్రభువా, వాళ్ళు సిల్వ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సువార్తను అడ్డగిస్తున్నారు, వాళ్ళని కాపాడు, వాళ్ళని కనికరించు అని నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదు. నువ్వు సువార్త చెప్పి బలిగా అర్పించబడుతున్న, హతసాక్షులుగా మార్చబడుతున్న వాళ్ళ గురించి నువ్వు ఏడ్చి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. అలాంటి వారిని హింసిస్తున్న, చంపుతున్న వాళ్ళ గురించి కూడా వాళ్ళని మార్చు ప్రభువా అని చెప్పి నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరము లేదు. ఎందుకు తెలుసా? ఎందుకు అనంటే ప్రకటన గ్రంథంలో క్లియర్ గా రాయబడింది. ఏమని? వాళ్ళు ఏడుస్తున్నారు, దేవునికి మొర్ర పెడుతున్నారు, ఎందాక తీర్పు తీర్చకుండా ఉంటావు మా నిమిత్తం, ఎందాక ప్రతిదండం చేయకుండా ఉంటావు భూనివాసులకు అని వాళ్ళు అడుగుతున్న వాళ్ళు ఎవరు? హతసాక్షులుగా చేయబడ్డ వాళ్ళు. ఆ ఆత్మను దేవునితో అడుగుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ప్రార్థనకు జవాబు వచ్చింది ఏందనంటే, కొద్ది కాలం ఆగండి, మీలాంటి సహదాసుల యొక్క లెక్క పూర్తి అయ్యేంత వరకు అక్కడ చంపబడాలి. అంటే దానికి అర్థం ఏంది? భూమిపైన దేవుడు ఒక లెక్కను నిర్ణయించిండు. ఇంతమంది హతసాక్షులుగా మార్చబడాలా, ఇంతమంది వాక్యం నిమిత్తమై చంపబడాలా అని దేవునికి ఒక లెక్క ఉన్నది. ఆ లెక్క పూర్తయ్యేంత వరకు నువ్వు చేస్తున్న ప్రార్థన ఫలించదు. ఒకవేళ నువ్వు చెయ్యాలని లోపల ప్రేరేపణ వస్తే నీ ప్రార్థన విధానం మార్చుకో. ఏమని? అలాగా సువార్త ప్రకటించడానికి వెళ్తున్న ఆ సేవకులకు మంచి ఆరోగ్యం, కావలసిన వనరులు, వాళ్ళు సువార్త ప్రకటించేందుకు అంత దూరం ప్రయాణించడానికి కావలసిన వనరులు వారికి సహకారంగా ఉండేటట్టుగా నువ్వు చెయ్యు క్రియారూపకంగా.
లేదా ప్రార్థన చెయ్యు. అంతేగాని వాళ్ళు చంపబడకూడదు, ఇలా చంపేటోళ్లను మార్చు, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు యూట్యూబ్లలో వాళ్ళని మార్చు, వాడు మారాలని ఉన్నది, వీడు మారుమనసు చూడాలని ఉన్నది. అవి జరగని పని. సిలువను గురించి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళు నశించిపోయేటోళ్ళని యేసు ప్రభు స్వయాన తానే మాట్లాడు. ఇంకొక దగ్గర ఒక మాట ఉంటుంది, ఏమని? పరిశుద్ధాత్మకు గాని పరిశుద్ధాత్మ క్రియలకు గాని ఎవడన్నా దూషణగా మాట్లాడినడే అనుకో, దూషించినడే అనుకో, వాడికి క్షమాపణ లేదు అని యేసు ప్రభు కన్ఫర్మ్ చేసేసిండు. యేసు ప్రభువే క్షమించనప్పుడు నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు క్షమించు 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 అని? నో నీడ్. ఈ చివరి దినాల్లో నువ్వు ఉంటున్నావు అనంటే, యేసుక్రీస్తు ప్రభు రాకడకు అతి సమీపంలో నువ్వు ఉంటున్నావు అనంటే, ప్రార్థించే ఒక తపన నీలో ఉంటున్నది అనంటే, సువార్తను గురించిన భారం నీలో ఉంటున్నది అనంటే, ఐదర్ నీ ద్వారా అనేకమైన ఆత్మలు దేవుని యొద్దకు రావడం అన్నా ఉంటది. అలా వస్తున్నప్పుడు భయంకరమైన నెగిటివ్ మిరాకిల్స్ నీ ద్వారా జరుగుతాయి. అది నువ్వు గుర్తుపెట్టు. నీ లోపల చలనం అవుతుంది, నువ్వు భరించలేకపోతున్నావు, లోపల బర్నింగ్ మంటలేస్తుంది అని అంటే నీ ద్వారా భయంకరమైన నెగిటివ్ మిరాకిల్స్ జరిగేటి ఉన్నాయి ఈ చివరి దినాలు. ఒకవేళ నాకు ఏవంటి పట్టింపు లేదు, నాకు బాధ కలుగుతుంది, నాకు ఏడుపు వస్తుంది అన్నావా, అయితే నువ్వు వాళ్ళ ప్రొటెక్షన్ కోసం ప్రార్థన చేయి, వాళ్ళ ఆరోగ్యం కోసం, వాళ్ళ బలం కోసం, జ్ఞానం కోసం, వాళ్ళు పరిశుద్ధతలో ఉండి పడిపోకుండా, అపవాది శోధనలో వాళ్ళు పడిపోకుండా వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ఇలా ఉండాలి నీ ప్రార్థన. కాబట్టి వాళ్ళ లెక్క పూర్తయ్యేంత వరకు వాళ్ళు చంపబడతారు. దాని నిమిత్తమై నువ్వు ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రకటన గ్రంథం ప్రాపర్ గా చదవండి, కంప్లీట్ ఫిగర్ గా చదవండి. ఒక అధ్యాయం ఇట్లా చదవాల్సిన అవసరం లేదు, కంప్లీట్ గా చదవండి. దేవుని ఉద్దేశం నీకు అర్థమవుతుంది. నువ్వు వాక్యం, రాయబడిన వాక్యం కొంచెం ప్యారా తీసుకుని దాన్ని మాత్రమే నువ్వు డిస్క్రైబ్ చేయడానికి ప్రయత్నం చేస్తే నువ్వు మిస్లీడ్ అవుతావు, మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కంప్లీట్ గా దేవుని ఉద్దేశం ఏంది అది తెలుసుకోవడానికి వాక్యం చదువు. వాక్య జ్ఞానం పెంచుకోవడానికి కాదు నువ్వు వాక్యం చదవాల్సింది. దేవుని ఉద్దేశం ఏముంది, దేవుని ప్రణాళిక ఏముంది అది తెలుసుకోవడానికి నువ్వు వాక్యం చదివితే నీకు ప్రకటన గ్రంథం రివీల్ అవుతుంది. కాబట్టి ఈ చివరి దినాల్లో ఇలాంటి లెక్క ఒకటి ఉంది పూర్తి అవ్వాల్సింది. ఆ లెక్క పూర్తయ్యేంత వరకు హతసాక్షులు అవుతూనే ఉంటారు. వాళ్ళని చంపడానికి ప్రిపేర్ అవుతూనే ఉంటారు. ఇవి జరుగుతున్న విషయాలు, జరగవలసిన విషయాలు. అది దేవుని చిత్తం. దీన్ని ఆధారం చేసుకుని కొంతమంది మేము క్రైస్తవులకు అండగా నిలబడతాం, క్రైస్తవుల పక్షాన మాట్లాడడానికి ఒక గొంతు కావాలా పార్లమెంట్ లో అని చెప్పి పార్టీలు పెట్టుకుంటారు కొంతమంది సేవకులు. పార్టీలు పెట్టాల్సిన అవసరం లేదు, పార్టీలు పెట్టమని వాక్యంలో ఎక్కడ లేదు. నీకు క్రైస్తవుల గురించి, దేవుని సువార్త గురించి అంత భారం ఉంటే, పరిచర్య గురించి నీకు అంత భారం ఉంటే నువ్వు ప్రార్థన చెయ్యి, పరిచర్య చెయ్యు. ఎట్లా అయితే దేవుని సువార్త తీసుకెళ్లాలా అని పరిచర్య చెయ్యు. నువ్వు పార్టీ పెడితే పరిచర్య జరుగుతుంది, క్రైస్తవులకు సెక్యూరిటీ దొరుకుతుంది అని నువ్వు అనుకోవడం అది నీ అజ్ఞానం, అది వాక్యానికి విరుద్ధమైన పని. అఫ్ కోర్స్ విశ్వాసులు అనేవారు, దేవుని భయము భక్తి కలిగిన వారు అధికారంలో ఉండడం అనేది దేవుని చిత్తమే. కానీ సేవకుడు సేవకుడే, అధికారే. సేవకుడు అధికారి కాదు, అధికారి సేవకుడు కాదు. దావీదు గురించి చాలా మంది మాట్లాడతారు. దావీదును దేవుడు రాజుగా ఉండడానికి అభిషేకించి, ఆ ప్రవక్తగా కాదు ఆయన ఉండడానికి ఆ దేవుడు అభిషేకించింది. అర్థమవుతుందా? ప్రవక్తలు ఏడవుట అధికారం చేయలా, అధికారం ఎక్కడ వాళ్ళు చేయలే. ప్రవక్తలు దేవుని పరిచర్య చేశారు, వాళ్ళు అధికారం కోసం పరిగెత్తలే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. డాక్టర్ బిల్లీ గ్రహం గారు ప్రపంచవ్యాప్తంగా గొప్ప సేవకుడు. ఆయన ఎన్నో ఆత్మలను దేవుని కొరకు సంపాదించిన వ్యక్తి. అమెరికన్ గవర్నమెంట్ బిల్లీ గ్రహం గారికి 2 or 3 times ప్రెసిడెంట్ గా ఉండడానికి ఆఫర్ ఇచ్చారంట, రిక్వెస్ట్ చేశారంట ఆయన. అప్పుడు బిల్లీ గ్రహం గారు ఇచ్చిన రిప్లై ఏంటంటే, మహోన్నతుని అధికారము క్రింద పనిచేయడం, ఆ ఉన్నతమైన పదవిని విడిచిపెట్టి ఈ చిన్న పదవి దగ్గరికి నన్ను ఎందుకు రమ్మంటున్నారు, ఆ చిన్న పదవి నేను ఎట్లా పోవాలా, అది నాకు తగనిది, దానికంటే ఉన్నతమైన పదవి నా దేవుని సేవించడమే, సువార్త ప్రకటించడమే అని ఆయన వాళ్ళకి సమాధానం ఇచ్చిండు. వచ్చిన ఆఫర్ని రిజెక్ట్ చేసిండు ఆయన. అంటే ఆయనకు క్రైస్తవుల పట్ల శ్రద్ధ లేదా, ఆయనకు విశ్వాసం పట్ల, పరిచర్య పట్ల ఆయనకి ఆసక్తి లేదా, బాధ్యతలు లేవా? కాదు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తులు ఏర్పరచబడ్డ వాళ్ళు అట్లుంటారు. మళ్ళీ చెప్తున్నాను, విశ్వాసులు అధికారంలో ఉండకూడదు అని అన్నట్ల. అధికారం కొరకు దేవుడిని ఏర్పరచుకున్నాడా, నువ్వు అధికారిగా ఉండు.
సేవకుని కొరకు నేను దేవుడు ఏర్పరచుకున్నాడా, నువ్వు సేవకునిగానే ఉండు. ప్రవక్తగా నేను ఏర్పరచుకున్నాడా, నువ్వు ప్రవక్తగుండు. సువార్థికునిగా ఏర్పరచుకున్నాడా, నువ్వు సువార్థికునిగా ఉండు. 5 రకాల పరిచర్య కొరకు నేను ఏర్పరచుకున్నాడా, నువ్వు అదే విధంగా ముందుకెళ్ళు. ఇది వాక్యానుసారమైన పరిచర్య, వాక్యానుసారమైన అధికారం. బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో నువ్వు చూసినట్లయితే ఒక ప్రవక్త ఉన్నాడు, దాంతో పాటు అదే కాలంలో ఇజ్రాయేలును పరిపాలించడానికి అధికారి ఉన్నాడు. ఇక్కడ రాజు ఉన్నాడు, ఇక్కడ ప్రవక్త ఉన్నాడు. ఇక్కడ రాజు ఉన్నాడు, ఇక్కడ ప్రవక్త ఉన్నాడు. సమూయేలు దావీదును అభిషేకించిన తర్వాత సౌలు నిలబడిన తర్వాత అక్కడ సౌలు లేకుండా కొన్ని సంవత్సరాలు అక్కడ గడిచిపోయింది. సౌలు తప్పిపోయినాక కూడా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. మరి అక్కడ సమూయేలు ఎందుకు అధికారంలోకి రాలేదు? వాడు ఎట్లా తప్పిపోయాడు, నేను తీసుకుంటా అధికారం అని చెప్పి సమూయేలు ఎందుకు అధికారంలోకి రాలేడు? దావీదే వచ్చేందుకు అధికారం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే సమూయేలు ప్రవక్త, ఆయన రాజు కాదు. రాజుయే, ప్రవక్తయే. నువ్వు సేవకుడికి పిలువబడ్డావా, నువ్వు సేవకుడిగానే ఉండు. నువ్వు అధికారంగా ఉండడానికి పిలువబడ్డావా, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, సీఎం లాగా పిలువబడ్డావా, నువ్వు అట్లే ఉండు. దిస్ ఇస్ అ బ్లెస్సింగ్. అది దేవుని చిత్తం. ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కానీ అనవసరమైన మనుష్యరీత్యాగా ఆలోచించి ఎమోషనల్ గా వాక్యాన్ని ఏదో రకంగా అర్థం చేసి ఏదో రకంగా నువ్వు వెళ్ళడానికి ప్రయత్నం చేయకు. సేవకుడిగా ఉంటేనే ఆత్మల సంపాదన, దేవుని రాజ్య స్థాపన జరుగుతుంది. అధికారిగా ఉంటేనే దేవుని రాజ్య స్థాపన జరుగుతుంది. ఇటువంటి వాక్య జ్ఞానం, ఈ ప్రత్యక్షత ఈ చివరి దినాల్లో ప్రతి సేవకుడికి కలుగునుగాక, ప్రతి అధికారికి కలుగునుగాక. ఆమేన్.